వెంకటేశ్వరరావు గారు బయట రమేష్, సురేష్, మహేష్ వాళ్ళ నుంచి మిగతా పంపించేయండి. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో రమేష్, సురేష్, మహేష్ ముగ్గురు ఉండే మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయ్యా సాయిరామ్, ఉన్నావయ్యా. వెంకటేశ్వరరావు వాళ్ళందరూ వెళ్ళిపోయారుగా, ముగ్గురు పిలు. అలాగే సార్, మీ ముగ్గురిని బాస్ రమ్మనుకున్నారు. దేవుడా, ఈ ఉద్యోగం నాకే వచ్చేలా చెయ్యయ్యా. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ ముగ్గురు బయోడేటా చూశానమ్మా, చాలా బాగుంది. లోపల మీకోసం కారబొమ్మోడు పెట్టాను, అది చూసి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి అమ్మా. ఈడేంది చెక్కలలాగా ఉన్నాడు? కారులోనే పెట్టానంటేంటి? ఏంటి కార్ బొమ్మ పెట్టాడా? అది ఎలా ఉండిద్దో మీరు చూసి చెప్పాలా? సరే సార్. చూశారు కదమ్మా, మీరు ముగ్గురు ఏమనుకుంటున్నారు చెప్పండి. సార్, కార్బన్ కలర్ అయితే అసలు బాగాలేదు. చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే వాడారు. డిజైన్ కూడా బాగాలేదు సార్, అది నేను గమనించింది. సరేనమ్మా. సార్, ఆ కారు పెద్దగా ఉండాలి, దానికి బ్యాటరీ కనెక్షన్, రిమోట్ కూడా ఉండాలి. కాకపోతే దాని చక్రాలు చిన్నవి పెట్టారు సార్. చిన్నవి పెట్టకూడదు, పెద్దవి పెట్టాలి, ఎందుకంటే ఫ్రీగా తిరుగుతాయి. అది సార్ నేను గమనించింది. సరేనమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంపెనీ చాలా లాస్ నడుస్తుంది. ఆ కారు బొమ్మ కూడా మీ కంపెనీలో తయారు చేసింది. మీరు కానీ నాకు అవకాశం ఇస్తే మీ కంపెనీని లాభాల పట్ల పట్టిస్తా. ఓకేనమ్మా, రేపు నువ్వు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఏ జాబ్ కూడా రాలేదు, మా అమ్మ నాన్నకి ఏం చెప్పాలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు మార్నింగ్ వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతా సార్.